రోజా అరెస్ట్ అంటూ తాజాగా అయితే ఒక విషయం బయటకు వస్తోంది. రోజాకి సంబంధించి ఇప్పటికే అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుల విషయంలో తన మీద అరెస్ట్ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. సో టీటీడీ టికెట్లకు సంబంధించిన విషయంలో ఏపీ టూరిజం లో మరి కొన్ని రకాలైనటువంటి ఆమె పైన మరి అక్రమ ఆస్తుల నేపథ్యంలో కేసులు పెట్టినట్టుగా అయితే సమాచారం. సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ విషయాన్ని చూసి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి ఆ విషయంలో మరి సాక్ష్యాధారాలతో సహా నిరూపించిన తర్వాతే ఇవన్నీ అంటూ చెప్తున్నారు. సో వాళ్ళతో పాటు క్రైమ్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా రావాలి. కాబట్టి ఇంతవరకు ఎవరు స్పందించలేదని తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. అభిమానులు సైతం ఈ విషయాన్ని తెలుసుకుని ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎలాగైనా సరే మంచి విజయం సాధించాలని కలలు కన్నటువంటి రోజా జగన్ బొక్కబోర్లా పడేసరికి ఏం చేయాలో అర్థం కాక నగరి నుంచి తన మకాం చెన్నైకి మార్చేసింది. తన భర్త యొక్క మరి ఊరు కావడం, అలాగే ఇక తమిళనాడు తనకున్న కాస్తో కూస్తో పరిచయంతో అక్కడ అవకాశాల కోసం వెంపర్లాడుతోంది. అయితే రోజా గతంలో చేసిన అక్రమాలపై ఇప్పుడు అరెస్టు తప్పదంటూ మరి అధికార పక్షం అయితే గట్టిగానే చెప్తోంది. మరి అధికారంలో ఉన్నాం కదా అని నోటికొచ్చినట్టు పని చెప్పేది. దానివల్ల ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. అలాగే ఆర్థికంగా ఆమె మాత్రం వెళ్ళినటువంటి ప్రతి చోట ఇల్లు కట్టుకుని ఎంతో సంతోషంగా వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు, అలాగే తన చిన్న కొడుకుకి మరి బెంచ్ కార్లు సైతం కొనిచ్చిన నేపథ్యంలో ఇవన్నీ చూసి అందరూ షాక్ అయిపోయారు. అయితే తాజాగా ఈ విషయంపై మరి రోజా అరెస్ట్ అంటూ వస్తున్న ఈ వార్తల్ని చూసి అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే అంత ధైర్యం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తుందా అంటే భయపడాల్సినటువంటి అవసరం వాళ్ళకి లేదు. సాక్ష్యాధారాలతో సహా ఇప్పటికే ఈ విషయంలో అయితే మంచి నిర్ణయం తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారట. సరైన అవకాశాన్ని మరి చూసుకొని అన్ని ఈ విషయంలో ఒకటి తేల్చుకోవడానికే సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం.